కర్ణుడు. ఇతను అర్జునుడి వల్ల మరణించలేదంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. కర్ణుడు మరణించింది 4 శాపాల వలన. మొదటి శాపం. ఒకరోజు కర్ణుడు అడవికి వేటకి వెళ్ళగా అక్కడ పొదల్లో ఏదో శబ్దం రాగా అది క్రూర మృగం అనుకుని బాణం వేస్తాడు. కానీ అక్కడ ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవుని ఒక బ్రాహ్మణుడు ఎంతో ప్రేమతో పెంచుకుంటాడు. ఆ బాణం వల్ల ఆ ఆవు మరణిస్తుంది. ఇది చూసిన ఆ బ్రాహ్మణుడు ఎంతో వేదనతో ఏడుస్తాడు. ఈ పని చేసింది కర్ణుడు అని తెలుసుకుని కోపంతో తనని శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, ఏ అపరాధం చేయని ఈ మూగ జంతువుని నువ్వు చంపావు. నీ జీవితంలో జరిగే అతి కీలకమైన యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. నీవు నిరాయుధుడిగా సహాయం లేని స్థితిలో మరణిస్తావు. సంవత్సరాల తర్వాత యుద్ధభూమిలో కర్ణుడి రథచక్రం ఇరుక్కుపోతుందని మనకి తెలిసిందే. రెండవ శాపం. కర్ణుడు దివ్యాస్త్రాలను తన గురువైన పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు. కానీ పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే నేర్పిస్తాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి మోకాళ్ళపైన విశ్రాంతి తీసుకుంటాడు. అదే సమయంలో ఒక తేలు కర్ణుడి తొడని కాటు వేస్తుంది. దానివల్ల బాగా రక్తం వస్తుంది. గురువు గారి నిద్రకు భంగం కలుగుతుందేమో అని తను ఆ నొప్పిని భరిస్తాడు. ఆ రక్తం మెల్లగా ప్రవహించి పరశురాముడికి తగలగా తను మేలుకుంటాడు. ఇది చూసిన పరశురాముడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఇలాంటి నొప్పి క్షత్రియులు తప్ప ఎవరూ భరించలేరు. నీవు ఖచ్చితంగా క్షత్రియుడివే అని కర్ణుడిని ఈ విధంగా శపిస్తాడు. నీకు అత్యవసరమైన సమయంలో నీకు నేను నేర్పించిన బ్రహ్మాస్త్రాన్ని నువ్వు మర్చిపోతావని శపిస్తాడు. శపించిన విధంగానే యుద్ధంలో కర్ణుడు తనకు నేర్పించిన విద్యను మర్చిపోతాడు. మూడవ శాపం. ఒకరోజు ఒక చిన్నపిల్ల తను తీసుకువెళ్లే నెయ్యి కొండ కింద పడి పగిలిపోతుంది. అది చూసిన కర్ణుడు సహాయం చేద్దామని ఆ మట్టిలో ఉన్న నెయ్యి పిండి ఆ చిన్నపిల్లకు ఇస్తాడు. ఇలా చేయటం వల్ల భూదేవికి నొప్పి కలిగి ఇలా శపిస్తుంది. తన రథచక్రం ఎప్పుడైతే మట్టిలో ఇరుక్కుపోతుందో దాన్ని బయటకు రానివ్వకుండా నేను గట్టిగా పట్టుకుంటానని శపిస్తుంది. ఈ శాపం బ్రాహ్మణుడి శాపంతో కలిసి కర్ణుడి రథచక్రం మట్టిలో కూరుకుపోతుంది. నాలుగవ శాపం. ఒక రోజు కర్ణుడు ఒక దూడను బాణంతో తెలియక చంపేస్తాడు. అది చూసిన ఒక పేద గోపిక బాధతో ఇలా శపిస్తుంది. నేనిప్పుడు అనుభవిస్తున్న ఈ అసహాయత వేదనను నీవు యుద్ధ సమయంలో అనుభవిస్తావు అని శపిస్తుంది. అలాగే కర్ణుడు చివరికి అసహాయంగా నిరాయుధుడిగా మరణిస్తాడు. యుద్ధం చివరి రోజున కర్ణుడి రథచక్రం ఇరుక్కుపోతుంది. బ్రహ్మాస్త్ర మంత్రం మర్చిపోతాడు. భూమే అతన్ని కట్టివేస్తుంది. కర్ణుడు పోరాడుతూ రథచక్రాన్ని ఎత్తేందుకు సహాయం చేయమని వేడుకుంటాడు. కానీ కృష్ణుడు అర్జునుడికి ఏమని గుర్తు చేస్తాడంటే, కర్ణుడు అనేక సందర్భాల్లో అధర్మానికి తోడ్పడ్డాడు కాబట్టి ఇదే అతన్ని సంహరించడానికి సరైన సమయం అని గుర్తు చేస్తాడు. కర్ణుడు ఓడిపోవడానికి కారణం అతను బలహీనుడని కాదు, అతని జీవితాన్ని మార్చి యుద్ధం మొదలు కాకముందే అతని మరణాన్ని ముద్రించిన ఆ 4 శాపాలే కారణం.